విప్లవం పుట్టేది విదేశీ తొత్తుల నుండి కాదురా, స్వదేశీ భక్తుల గుండెల నుండి. ఎరుపు యోడవ్వ సొత్తురా, నా కన్న తల్లి భరతమాత నుదురు సింధూరం ఎరుపురా. ఏబీపీ స్లోగన్. ఒకనొక సందర్భంలో మిమ్మల్ని ఏమీ చేయలేక మిమ్మల్ని హతమార్చడానికి కూడా వెనకాడలేదు. దాడి జరిగింది. ఈ పంతాలో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఆ రోజు గోడ మీద ఆ స్లోగన్ కనిపించకపోయి ఉంటే ఈరోజు బందూకులు పట్టుకొని ఎక్కడో ఉండేవాడినాం, ఏదో ఒక ఎన్కౌంటర్లో చనిపోయింది. అంటే విద్యార్థి దశలో అసలుకి ప్రేమ అనే దానికి తావే లేదంటారా? అసలుకి ఏమన్నా లవ్ అఫైర్స్ కానీ ఏది కూడా లేదంటారా? మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డా, మనస వాచ కర్మ. అయితే ఎందుకు? అప్పటికి నా మీద 27 కేసులు ఉన్నాయి. అయితే జన్మనిచ్చిన తల్లిదండ్రులను అలా బాధించిన వివాహమైన తర్వాత భార్య పిల్లల కోసం అయితే మీరు బాధపడ్డారు. అంటే ఆ రోజుల్లో తల్లిదండ్రిని బాధ పెట్టేమే అని ఒక బాధ ఇప్పటికీ ఉంటుంది నాకు. ఇప్పటికీ ఉంటుంది. దేవుడిచ్చిన వరం ఆ భార్య. ఫ్లెక్సీలు వ్యతిరేకించారు, దేవస్థానంలో విఐపి ప్రోటోకాల్ని రద్దు చేసుకున్నారు. అన్నీ కూడా ఎందుకు ఇవన్నీ కూడా? అంటే ఒక కలరింగ్ ఇవ్వడానికి ఎట్లా? జనం కాడికి పోయి దండం పెట్టి ఓట్లు అడిగి ఓట్లు ఎంచుకొని ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఇద్దరు గన్మెన్లను వేసుకొని యాడికి పోయినా ప్రత్యేకం అంట. ఎందుకు? అందరిలో ఒకరిలాగా ఉండాలా అనేది ఒక ఆలోచన. ఎమ్మెల్యేల జీతాల పెంపుని పూర్తి స్థాయిలో వ్యతిరేకించిన ఏకైక ఎమ్మెల్యే మీరు. ఎందుకు అలా చేశారు? రాజధాని కట్టేదానికి విరాళాలు ఇవ్వండి, కుండీలు పెడుతున్నాం. రాజధాని కట్టేదానికి ప్రజలందరూ కూడా త్యాగాల సిద్ధం కావాలా. ఇది ఈ రాష్ట్ర రాజకీయ నాయకత్వం ప్రజలకు ఇచ్చే పిలుపు. ఆర్థిక భారమని తప్పించుకునే ప్రభుత్వం ఎమ్మెల్యేల జీతాలు పెంచేదానికి, మంత్రుల జీతాలు పెంచేదానికి, మంత్రుల ఇంటి అద్దె పెంచేదానికి ఆర్థిక లోటు అడ్డం రాదు. కానీ సంక్షేమ పథకాలు పెట్టేదానికి, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెంచేదానికి ఆర్థిక లోటు అడ్డం అంటే ఎవరు నమ్ముతారు నాగరాజు గారు రాజకీయ నాయకత్వాన్ని? ఇప్పుడు నారాయణ కాలేజీలో 10th క్లాస్ ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఉద్దేశం దాన్నే పట్టుకుని ఒక రోజంతా లాగదీశారు. ఒక ప్రశ్నాపత్రాల లీకేజీ మీద, ఏదైతే ఆక్వా కాలుష్యం మీద అంతమంది మరణించిన తర్వాత మేము చర్చకు పట్టుబడితే ఎందుకు ప్రభుత్వం భయపడింది? ప్రధానికి స్టేట్మెంట్ అంటారు. అంటే స్టేట్మెంట్ అంటే మీ సోత్కర్ష మొత్తం చదువుకొని చప్పట్లు కొట్టుకొని పోతూ ఉంటారా? మీరేమో అబ్దుల్ అజీజ్ని అందరినీ మేము గెలిపించుకున్నాము, ఈరోజు మేయర్ని చేసింది మేమే అంటారు. నెల రోజులు తిరగక ముందే కండువా మార్చేసి టీడీపీలోకి వెళ్ళిపోరు. అందుకు కారణం ఆ ఇద్దరే. నిజమే కదా, మీ ఇద్దరే కారణం కదా. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు లేకుంటే అజీజ్ గారు మేరే ఉండేవాళ్ళ? మీరు ఎవరిని అడగండి. అసలు మీ దగ్గరికి వచ్చింది ఎవరు? మీకు ఆఫర్ ఇచ్చింది ఎవరు టీడీపీలోకి రామని? ఒక మంత్రితో అయితే రాత్రి 11 నుంచి వేకోసారి 3 దాకా చర్చ 4 గంటలు. మీకు కూడా చాలా తమాషాగా ఉంటుంది ఇది. ఇక్కడ మరి చెప్తా. మీ తమ్ముడు అనిల్తో కూడా మీకు కొంత గ్యాప్ వచ్చింది అంటున్నారు. నెల్లూరు రైల్వే స్టేషన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, అనిల్ కుమార్ యాదవ్ నాయకత్వం వర్ధిల్లాలి, ఈ నినాదాలు ఇచ్చింది ఎవరో తెలుసా? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈరోజు నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. అనిల్ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే అది నా కాలికి గుచ్చుకుందని నేను భావిస్తా. అనిల్ మీద ఎవరైనా కుట్రలు చేస్తే వాళ్ళ అంతు తేల్చేదాకా నాకు నిద్ర పట్టదు. ఆనం సోదరులకు వ్యతిరేకంగా రైల్వే స్టేషన్లో తొడదట్టారు, సవాల్ విసిరారని చెప్పని. ఎస్, ఆనం సోదరుల తీరును వ్యతిరేకిస్తూ తొడలు కొట్టారా, లేక నిజంగా అంటే ఆనం జాగీర్ని వ్యతిరేకించి ఒక శక్తి ఉందని తెలియజేయడానికి తొడగొట్టారా? నెల్లూరు జిల్లాలో మమ్మల్ని కాదని ఓదార్పు యాత్ర ఎలా జరుగుతుంది, మమ్మల్ని కాదని రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎలా పెడతారని చెప్పని ఆనవ సోదరులు ఒక సవాల్ విసిరితే, ఆనవ సోదరులను కాదని ఓదార్పు యాత్ర ఎలా జరుగుతుందో జరిపించి చూపించాం. ఆనవ సోదరులు ఇంటి ముందే అనిల్ కుమార్ యాదవ్ నేను ఇద్దరం. చూడు విద్యార్థి, చూడు విద్యార్థి, విఆర్ కళాశాల ఎటు పోతుందో చూడు విద్యార్థి, చూడు విద్యార్థి, చూడు విద్యార్థి, విఆర్ కళాశాల ఎటు పోతుందో చూడు విద్యార్థి.
పోరాటం పందాలు విద్యార్థులంతా, పోరాటం పంతాలు విద్యార్థులంతా వీధుల్లో పోరాటాలు చేస్తుంటే విద్యార్థి సంఘాల పేరు చెప్పి మేనేజ్మెంట్ తొత్తులైన విద్యార్థి సంఘం రా. అరే చూడు విద్యార్థి, చూడు విద్యార్థి, చూడు విద్యార్థి, చూడు విద్యార్థి. నేను మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని. త్వరలో ఐ డ్రీమ్స్లో ఈ యొక్క ఇంటర్వ్యూ పూర్తి పాఠం వస్తుంది. తప్పకుండా ఈ ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూని చూసి ఇంకా మీ సూచనలు సలహాలు ఇవ్వాలని, ఏదైనా లోపాలుంటే ఎత్తి చూపాలని, భవిష్యత్తులో కూడా మీ సూచనలు సలహాలు ఈ యొక్క ప్రజా జీవితంలో నాకు ఉపయోగపడాలని చెప్పని మనసా వాచ కోరుకుంటూ మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే, నెల్లూరు.